సంఖ్యాకాండం 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుక్కొనిరి. ఆ సర్వసమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశంను సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యం చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలిచిచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినడలా నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించెనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోనూ అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశంను వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవ్వరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గంగా అరణ్యమునకు ప్రయాణమై పోండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో, యెహోవా వాక్కు ఏదనగా, నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మను నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు
మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశంను సంచరించి చూచిన 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయంగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాజం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడవు యెహోషువయు యొప్పున్నే కుమారుడవు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనక మీ శత్రువుల ఎదుట హతం చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హొర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి.